మనం ఎంతో సింపుల్గా గోధుమ దోశ తయారు చేసుకున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు: పావు కిలో గోధుమ పిండి, చిన్న అల్లం ముక్క, ఒక క్యారెట్, ఉల్లిపాయలు ఒక 3, పచ్చిమిర్చి ఒక 5, కొత్తిమీర, సాల్ట్. ఇప్పుడు దీన్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కట్ చేసుకొని నేను ముందుగానే 1 గంట ముందుగానే కలిపి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మనం 1 గంట ముందు అన్నీ కలిపి ఇలా ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం ముక్క, సాల్ట్ వేసుకుని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని మనము దోశలు పోసుకుందాం. దోశలు పోసుకుందాము. దోశల పెంకు వేడయింది. ఇప్పుడు మనం దోశ పోసుకుందాము. మనం ఈ క్యారెట్లు వేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. ఇందులో మనము నెయ్యితో చేసుకుందాము. ఇందులో మనం కొంచెం నెయ్యి వేసుకుందాం. దోశ కాలిందండి. దీన్ని మనం ఇప్పుడు తిరగేసుకుందాం. గోధుమ దోశ కాబట్టి కొంచెం బాగా కాలనియాలి. ఇప్పుడు మనం దీన్ని తీసేసుకుందాము. అలాగనే దోశలన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. ప్రిపేర్ అయినాయండి. ఇట్లా మనం సన్నగా పోసుకోవాలి. ఇందులోకి నేను అల్లం చట్నీ తయారు చేశాను. ఎండుమిర్చి, కొంచెం బెల్లము, అల్లం, ఎండుమిర్చితో ఇలా తయారు చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.